VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేరాలు నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు. పట్టణంలోని పెళ్లి మండపం వద్ద బుధవారం అర్ధరాత్రి పట్టణ వ్యాప్తంగా నిశిత పరిశీలన ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని విభాగాల పోలీసులతో చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తుల గుర్తింపుతో మత్తు పదార్థాల వినియోగం తదితర వాటిని కట్టడి చేసే విధంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. సిఐ గోపి, తొట్టంబేడు సిఐ తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కాళహస్తి పట్టణంలో కాళహస్తి సబ్ డివిజన్లోని అధికారులు, సిబ్బంది దాదాపు 50 మంది నుంచి 60 మంది వరకు కాళహస్తి పట్టణంలో ఏరియా డామినేషన్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏరియా డామినేషన్ కార్యక్రమం అంటే రాత్రిపూట నిఘా. ఈ నిఘా ద్వారా మేము కాళహస్తి పట్టణంలోని ప్రజలకు ఒక భరోసా, వాళ్ళకు పోలీసులు తిరుగుతున్నారు, మేము మా ప్రాపర్టీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక భరోసా ఇవ్వడానికి కోసమని. అంతేకాకుండా కాళహస్తి మనకు ఒక పుణ్యక్షేత్రం, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు. మనకు సన్నిధిలో చాలామంది ఉదయం పూట దర్శనం కోసం చెప్పేసి ఎక్కువ మంది బయట షెడ్యూల్లో పట్టుకుంటారు. వాళ్ళకు కూడా మేము ఒక భరోసా కల్పించాలి. పోలీసింగ్ ఉంది కాళహస్తి పట్టణంలో. ఆ విధంగా ఒక మేము ప్రియారిటీ పెట్టుకున్నాం. తర్వాత రాత్రిపూట దొంగతనాలు కూడా నివారించాలి. దొంగతనాలు జరగకుండా కొంత పోలీసింగ్ పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం. దాదాపు 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా 10 కిలోమీటర్ల పాటు మేము నైట్ పెట్రోలింగ్ చేశాం. పెళ్లి మండపం నుంచి ఎంజీ రోడ్డు, కోర్టు, చెట్టు, బియ్యంపల్లి, టూ టౌన్ ఏరియా, ఆర్టీసీ బస్ స్టాండ్, ఎస్డికే నగర్, మన ఎంజిఎం రోడ్డు, ద్రౌపది ధర్మ టెంపుల్, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్, కేసీ తిప్ప, మనకు గాలిగోపురం, కొండమిట్ట, మిట్టకంట్రిగా, తర్వాత మనకు శ్రీరామ్ నగర్ కాలనీ, ఇలా అన్ని ప్రాంతాలను కూడా ఈరోజు కవర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయేలో కూడా మేము చేస్తూ ఉంటాము. ప్రజలందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. కాళహస్తి పట్టణ పోలీసులు, సబ్ డివిజన్ పోలీసు అందరూ కూడా రాత్రిపూట పటిష్టమైన
బీట్ సిస్టంతో తిరుగుతున్నాము. మీరు కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మీకు ఏదైనా సమాచారం వస్తే పోలీసులకు తెలియజేయాలి, పోలీసులు సహకరించాలి. మేము మీకున్నాము, మీకు అండగా ఉన్నాము, మీకు అండగా ఉన్నాము అనేగా మేము ఈ పెట్రోలింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్లని లక్ష్యంతోనే ఏడాదిలోనే ఘన ప్రగతిని సాధించినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో 31, 32 వార్డుల్లో నాడు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమాన్ని ప్రారంభించామని, నేడు సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే సచివాలయ సిబ్బందితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆధార్ కార్డు ఆటోమేటిక్ వస్తుంది, రెడీనెస్ కార్డు వస్తుంది. అది ప్రింట్ అవుట్ ఎట్లా చేయాలి వాళ్ళకి హెల్ప్ ఒకటి. రెండోది పెన్షన్ అనేది ఎట్లా నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తాను, 3 సంవత్సరాలు ఇస్తాయి కదా. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మన హౌసింగ్కి వెళ్ళి ఆడో ఏడు ఎందుకు నీకు సొంత బాడీకి సొంత లేదట. సో దాంట్లో టిట్కోలు పెట్టి నీకు వస్తుందా, తల్లికి వందనం వస్తుందా? పరిష్కారం అంటే నువ్వు లోన్ తీసుకుని కట్టేది ఏం పరిస్థితి? అది పిసా ఏం నీకు మాట ఇస్తున్నా 100% టిట్కో స్టార్ట్ అవుతుంది. 2 నెలలు రిపేర్ లేదు కానీ ఇమ్మీడియట్ మరి ఎందుకు కట్ అవుతుంది? మీ దాంట్లో దాంట్లో మీరు నాకు పైసా మీకు వస్తున్నా అదే ప్రాబ్లం. మీ వల్ల నేను ఎఫెక్ట్ దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెత్ అని డిలీట్ చేసి అయ్యో బతికే ఉంది మళ్ళీ అడిగితే రాదు. డెత్ అని చేసి వాళ్ళకి మీరు యాడ్ కొత్త వస్తుంది. ఈరోజు నాడు ఇంటింటి మీ బొజ్జల కార్యక్రమంలో దిగాం. ప్రజలందరూ బ్రహ్మానందాన్ని బట్టి రంగరంగ వైభవంగా నెత్తిరి పెట్టి చూసుకొని గెలిపించారు. గెలిపించిన తర్వాత మేము పని చేయాలిగా. పోయిన ప్రభుత్వంలా నిద్రపోతే కాదు, ఏమేమి పని చేసాము, ఎక్కడెక్కడ ఎవరికి ఏమి ఇస్తున్నాం చెప్పమని చెప్పి ఎవరెవరు గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు లబ్ధి పొందుతున్నారు, తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నాం ఆ వార్డులలో దాని మీద ప్రతి వార్డు తిరిగి ప్రతి రూరల్ ఏరియా తిరిగి మేము తొట్టబెట్టి తిరిగి స్టవ్ తిరుగుతున్నాం. ఈరోజు 31, 32 వార్డులో భాగంగా మరి ఎన్టీఆర్ పెన్షన్స్ భరోసా స్కీమ్ కింద 408 మందికి 17,84,000 మరి నిన్న 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. కలిగి ప్రపోజ్డ్ హౌసెస్ ఎక్కడెక్కడైతే ఇల్లులు బాగాలేవు, ఇల్లులు మార్చాలనుకుంటున్నాము, ఇల్లులు టిట్కా హౌసింగ్ ఎవరైతే ఇచ్చినామో ఇప్పుడే చెప్తున్నారు. టిట్కా హౌసింగ్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పుపెట్టాడండి. అది నాకు ఇప్పుడు తెలిసింది. లోన్లు పడుతుంటే తల్లికి వందనం పడుతుంటే అప్పుడు డబ్బులు పోతున్నాయి అంటే ఏంటి కనుక్కుంటే మరి టిట్కా హౌసింగ్ వాళ్ళు లింకప్ అయి ఉన్నారు, వాళ్ళు లోన్ తీసుకున్నారు, అది కట్టయిపోతుంది. ఎంత దారుణం అంటే పేదవాళ్ళ ఇల్లులు కూడా మరి సిగ్గు లేకుండా తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న ప్రభుత్వం ఏదో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగానే నాకు సిగ్గు చేయడం ఉంది నిజంగానే ఆ పేరు తీసుకోవాలన్నా కూడా. అట్నే సీసీ రోడ్స్ కూడా 180 మీటర్లు ఇక్కడ దీంట్లో వేసాం. అట్నే మున్సిపల్ డ్రైన్స్ 157 మీటర్లు, 1570 మీటర్లు రిపేర్ చేసాం. ఈ పాట్ హోల్స్ అనేది 200 పాట్ హోల్స్ అనే నెంబర్స్ అని క్లీన్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ కూడా పైన బండ్కి మెట్లు కూడా ఇమీడియట్గా నేను వచ్చిన వెంటనే మెట్లు కట్టే పెద్ద విషయం అండి. వచ్చిన వెంటనే 2 నెలలు చేయించాం. ముసలి రావాలన్నా పోవాలని ఇబ్బంది ఉంది. వాళ్ళు దారిలో అడిగి రైలింగ్ కావాలన్నారు. రైలింగ్ కూడా విదిన్ 3 days రెడ్డి అని పెట్టా, రైలింగ్ కూడా చేపిస్తా.
అట్నే ఇక్కడ మున్సిపాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది చెప్పారు నాకు వచ్చిన అది కూడా ఎక్స్టెండ్ చేసి దాన్ని క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని ప్రపోజల్ పెడతాను. దాని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసుకొని వచ్చే 1.5 months మొత్తం డ్రైనేజ్ కూడా దాన్ని రెడీ చేసి మీకు చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే మనందరం కూడా ఈరోజు అనుకోవచ్చు, ఈరోజు అవా ఎలక్షన్స్ అప్పుడే అయిపోయినాయన అంటావు. అంటే వీళ్ళు ప్రజలు గట్టే అయిపోయిందంటే పాత మధుసూదన్ రెడ్డిని చూశారు, వస్తాడు పెద్ద క్రెయిన్ పెట్టుకొని దండ వేసుకుంటాడు, ఒక కారు మీద ఎక్కుతాడు, చెయ్యి ఊపుతాడు, వీళ్ళు పోయి పేపర్లో మొఖాలు కొడతారు, చెయ్యి వెళ్ళిపోతారు. ఇది జరిగింది. నా దగ్గర చెప్పిన ఎక్కడ కూడా నాకు ఈ క్రెయిన్ దండలు గిన్నెలు ఉండకూడదు. టపాసులు కాసిన 2 టపాసులు కావాలి, అది జనాలు తెలిసేదానికి కావాలా. ఈ షాళ్ళు దండలు కూడా నాకు ఇవ్వద్దు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్ నందు ఫుడ్ పాయిజన్ అయింది. గురువారం ఉదయం అల్పాహారం తిన్న 3 అస్వస్థకు గురైన బాలికలను హాస్టల్ సిబ్బంది శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉప్మాలో జరి రావడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఏరియా ఆసుపత్రిని చేరుకుని డాక్టర్లను పరిస్థితి అడిగి తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్ మాట్లాడుతున్నా సైడ్ వాడు బాబాయ్ నంబర్ అమ్మతో మాట్లాడు. నువ్వు ఏడో నువ్వు ఏడిస్తే వాళ్ళు భయపడతావు. నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతావు. సరేనా? నేను అదే కదా ప్రేయర్లో కూడా చెప్తాను. నేను భయపడతాను మాట్లాడు భయపడకూడదు. సరేనా? జరిగింది బాధాకర విషయమే. బట్ నీ వల్ల మొత్తం స్టేట్ లో మార్పిస్తాం. బాగుంది ధర్నా చేస్తా, కొట్టాడతా, మంచి ఫుడ్ మీకు వచ్చేట్టు చేస్తా. ఈ హాస్టల్ కూడా మీకు 2 రోజుల్లో మొత్తం మార్పించి ప్రాపర్ గా మీకు అరేంజ్ బాత్రూమ్స్ అన్ని కూడా బాగా చేసి మనం ఇది రిపేర్ చేయాలి. వెళ్ళండి, నేను రేపు వస్తాను, వెళ్ళి పర్సనల్ చూసుకోండి. ఫండ్స్ వాట్ ఎవర్ యూ నీడ్ టు టేక్. బట్ ఐ వాంట్ యూ టు విజిట్ ఎవ్రీ హాస్టల్ నెక్స్ట్ కమింగ్ 1 week. Every hostel you have to go. Report to me which hostel is good, which hostel is bad, where they are serving food, proper food, check everything, and give me a report. You can talk to CM the house and talk to concerned minister. This has to be eye-opening for the entire state, not only Kalahasti. This has to be eye-opening. ఎందుకంటే మొన్న అనితకం పోయినప్పుడు కొద్దిగా ఏంటండి ఈరోజు ఇదేంటండి, ఇక వాళ్ళు ఎవరో లక్ష్మీ మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఒక సెకండ్ బిగ్ హాస్టల్లో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్ లో జెర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది, వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా విషయం. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలని కఠిన చర్యలు తీసుకుంటాం. అట్నే అక్కడ వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. అట్నే ఇమీడియట్ గా కలెక్టర్తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి అక్కడున్న పిల్లలందరూ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట, దాంట్లో నుంచి పడి ఫుడ్ లో పడుండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాసిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు. మంచి ఫుడ్, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, మంచి వెజిటబుల్స్ ఇస్తా ఉన్నాం, వీకెండ్ చికెన్స్ ఇస్తా ఉన్నాం, చికెన్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ చెర్రీ ఎక్కడ పడినట్టుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా అస్వస్థకు గురయ్యారు. సాయంత్రం కంతా వాళ్ళు స్టేబుల్, సాయంత్రం కంతా డిశ్చార్జ్ చెప్పారు. వాళ్ళని ఇమీడియట్ గా పక్కనున్న వేరే హాస్టల్ ఒకటి ఉంది,
అది ఐడెంటిఫై చేసాం. నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి అక్కడ ఇమీడియట్ గా పిల్లలందరూ కూడా అక్కడ 5-6 రూమ్స్ ఉన్నాయన్నారు. అక్కడికి రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్స్ రెడీ చేసుకొని కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర కూడా కొత్త హాస్టల్ కట్టాలని ప్రపోజల్ పెడతాం. అండ్ అదొక సెగ్మెంట్ అయితే ఈరోజు మొత్తం హాస్పిటల్ తిరిగి చూడడం జరిగింది. దీంట్లో పైన ఏవైతే బిల్డింగ్ కట్టినారో పాత వైసీపీ గవర్నమెంట్ లో కట్టిన బిల్డింగ్ కాంట్రాక్టర్ కూడా నాశరకం కాంట్రాక్ట్ కట్టారు. మొత్తం కూడా అది ఇరిగి చీలిపోయి నీళ్లు పడే పరిస్థితి ఉంది. అది కూలే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా రీఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సెటిలైట్ చేస్తాం. నాకు నేను టార్గెట్స్ పెట్టినా నీకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ పని ఒత్తిడి వల్ల నేను కొద్దిగా హాస్పిటల్ అనేది చాలా మటు వస్తువులు కొనుక్కొచ్చి పెట్టాం, కానీ దాన్ని హై లెవెల్లో తీసుకుపోవడంలో నేను విఫలమయ్యాను. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఎప్పటికైనా పొలిటీషియన్ తప్పు ఒప్పుకుంటే గొప్పవాడు అవుతాడు. తప్పు లేదు, అన్ని పనుల్లో చేస్తాను. ఇది కొద్దిగా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ టోటల్ గా ఎక్విప్మెంట్ మొత్తం మార్చడం జరిగింది, కానీ సివిల్ దగ్గర చూడలేదు. నేను ఈరోజు చూడడం జరిగింది, మొత్తం తిరిగి చూడడం జరిగింది. నాకు నేను 60 to 100 days టైం పెట్టుకుంటాను. 60 నుంచి 100 రోజుల లోపల కొత్త వార్డు కొత్త బ్లాక్ రెడీ చేసి ఆ ఆక్సిజన్ మీటర్స్ అన్ని దాన్ని సప్లై చేసుకొని లిఫ్ట్ రెడీ చేసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన బ్లాక్ సంబంధించిన డోర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, విదిన్ 60 to 100 days లోపల మళ్ళా మీ ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.